హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్. ఈరోజు మనం బ్యాచులర్స్ కానీ ఫ్రెండ్స్తో సర్కిల్తో బాగా వెళ్ళడానికి ఇష్టపడే ఒక ప్లేస్ గురించి మాట్లాడుకుంటున్నాం. అదేదో కాదు, గోవా. సో మందు బాబుకి బాగా ఇష్టమైన ప్లేస్, చాలా తక్కువ ధరకి దొరికే ప్లేస్, బీచ్లో ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్. ఈ ప్లేసెస్ అన్నీ చూడాలనుకొని మన ఫ్రెండ్స్తో ట్రిప్ వేయడానికి ప్లాన్ చేస్తాం. వాళ్ళు మనకి లాస్ట్లో హ్యాండ్ ఇస్తారు. అలా హ్యాండ్ ఇవ్వకుండా వెళ్ళే ఫ్రెండ్స్ బ్యాచ్ కోసం ఈ వీడియో అనమాట. సో మన కంటెంట్లోకి వెళ్ళే ముందు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో మేము చేసిన ఈ వీడియోస్ కాకుండా మీకు ఏదైనా స్పెషల్గా ఏదైనా ట్రిప్ గురించి మీకు డీటెయిల్స్ కావాలి అనుకుంటే కనుక మీరు కింద కామెంట్లో ఆ ప్లేస్ మెన్షన్ చేయండి. మేము దాని గురించి ఫుల్ వీడియో చేసి పోస్ట్ చేస్తాం. సో మనం గోవాకి ఎలా రీచ్ అవ్వాలి? ఫ్రెండ్స్ డ్రైవింగ్ వస్తే మాత్రం మన ఓన్ వెహికల్లో గోవా రోడ్ వే అయితే చాలా బాగుంటుందని నేను చెప్తాను. సో లేదు మనకి వెహికల్ లేదు అనుకుంటే కనుక ట్రైన్, ఫ్లైట్ అవైలబిలిటీ ఉంటుంది. ఫ్లైట్లో రావాలి అనుకుంటే కనుక గోవాకి దగ్గరలో ఉన్న డాబోలిం ఎయిర్పోర్ట్, ఈ డాబోలిం ఎయిర్పోర్ట్కి ఫ్లైట్స్ అవైలబిలిటీ ఉంటాయి. లేదు ట్రైన్ అనుకుంటే కనుక ట్రైన్కి మనకి వాస్కో డి గామా వరకు ట్రైన్ అవైలబిలిటీ ఉంటుంది. అక్కడి నుంచి మనం రోడ్ వే ద్వారా రావాల్సి ఉంటుంది. సో గోవా మనం రీచ్ అయిన తర్వాత గోవాలో అందరూ బాగా ఇష్టపడేది ఏంటంటే బీచెస్. గోవాలో చాలా బీచెస్ ఉన్నాయి. సో గోవా 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే సౌత్ గోవా, నార్త్ గోవా. సో సౌత్ గోవాలో మనకి అరౌండ్ 40 to 45 బీచెస్ ఉన్నాయన్నమాట. సో ఆ 45 బీచెస్లో మనం మెయిన్ బీచెస్ గురించి మాట్లాడుకుందాం. అగోండా బీచ్. ఈ అగోండా బీచ్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ టర్టిల్ నెస్టింగ్ చేస్తారనమాట. అంటే ఒక సీజన్లో టర్టిల్స్ అంటే తాబేళ్ళు ఇక్కడికి వచ్చి గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతాయి అంటారు. సో ఈ బీచ్ యొక్క స్పెషాలిటీ అది. ప్లస్ ఏంటంటే ప్రతి బీచ్లో మనకి వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. కోలా బీచ్ని దీన్ని పింక్ బీచ్ అని కూడా అంటారు అనమాట. సో ఎందుకు అంటే ఇక్కడ అలల దగ్గర మనకి వాటర్ సో రెడ్డిష్ పింక్ కలర్లో ఉంటాయి అనమాట. సో అది ఇక్కడ బీచ్ స్పెషాలిటీ. ఇది ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ ప్లేస్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే మనకి చుట్టూరు కొబ్బరి చెట్లు ఉంటాయి అనమాట. కొబ్బరి చెట్లలో కింద కూర్చొని మనం బీచ్ని ఎక్స్ప్లోర్ చేస్తుంటే అక్కడ సూపర్గా ఉంటుంది అనమాట. ఇంకో బీచ్ ఏంటి అంటే బటర్ఫ్లై బీచ్ అనమాట. ఈ బటర్ఫ్లై బీచ్కి పేరు ఎందుకు వచ్చిందంటే ఈ బీచ్ పైన మనం టాప్ వ్యూ నుంచి కనుక చూస్తే బటర్ఫ్లై షేప్లో ఉంటుంది అనమాట ఈ బీచ్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ హిల్ టాప్లో ఎక్కువ బటర్ఫ్లైస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో అందుకని దాని 2 ఉండటం వల్ల ఈ బీచ్ని బటర్ఫ్లై బీచ్ అంటారు అనమాట. ఇంకో బీచ్ ఏంటి అంటే సన్సెట్ బీచ్. ఇంకా సన్సెట్ బీచ్ అనగా మనకు వెంటనే అర్థమైపోద్ది. సో ఈ బీచ్లో మనకి సన్సెట్ వ్యూ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా ప్లెజెంట్గా కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలా వినటానికి చాలా స్పెషల్గా ఉంటుంది. అదేంటంటే లవర్స్ బీచ్ ఏంటి అంటే ఇక్కడ అందరు లవర్స్ ఉంటారా అంటే కాదు. ఇది ఏంటంటే ఒక ప్రైవేట్ బీచ్ టైప్ అనమాట. ఇక్కడ బీచ్కి మనకి రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ లేదంటే మనం నడుచుకుంటూ వెళ్ళడానికి కానీ ఆపర్చునిటీ ఉండదు. ఈ బీచ్కి రీచ్ అవ్వాలి అంటే మనం ఆ నియర్ బై ఉన్న బీచెస్ దగ్గర నుంచి బోట్లో రావాల్సి ఉంటుంది అనమాట. ఈ బీచ్కి ఓన్లీ బోట్ ఒక్కటే అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడ చాలా తక్కువ మంది క్రౌడెడ్ ఉంటారు. సో ఎవరికైనా లవర్స్ కానీ కపుల్స్ కానీ ఇక్కడికి ఏంటంటే కొంచెం ప్రైవేట్ స్పేస్ లాగా ఉంటుంది. సో అందుకని ఈ బీచ్ని లవర్స్ బీచ్ అంటారు అనమాట. ఇంకో బీచ్ ఏంటంటే మంకీ బీచ్. ఈ బీచ్ స్పెషాలిటీ ఏంటంటే ఈ బీచ్కి బోటింగ్ చేస్తే కనుక మనకి దారిలో డాల్ఫిన్స్ కనబడతాయి అనమాట. వ్యూ పాయింట్ దగ్గర ఆ డాల్ఫిన్స్ అవన్నీ చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ బీచ్ అనమాట సౌత్ గోవాలో. సో నార్త్ గోవాలో కూడా అరౌండ్ 30 to 35 బీచెస్ ఉన్నాయి. అందులో మనం మోస్ట్ ఇంపార్టెంట్ బీచెస్ గురించి మాట్లాడుకుందాం అనమాట. అందులో ఒక బీచ్ ఏంటి అంటే బాగా బీచ్. ఈ బీచ్లో మనం అన్ని బీచెస్లో కంటే ఈ బీచ్లో ఎక్కువ వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి అనమాట. బనానా రైడ్స్ అవ్వచ్చు, జెట్ స్కీయింగ్ ఉంటుంది, వాటర్ పారాసైలింగ్ ఉంటుంది, పారాగ్లైడింగ్ ఉంటుంది, చాలా వాటర్ యాక్టివిటీస్ ఇక్కడ ఉంటాయి అనమాట. ఇంకో బీచ్ అరంబోల్ బీచ్. ఈ అరంబోల్ బీచ్ లో కూడా మెయిన్ మనకి వాటర్ బోట్ లో వెళ్తే కనుక మనకి ఇక్కడ డాల్ఫిన్స్ చూడొచ్చు అనమాట. దాంట్లో డాల్ఫిన్స్ అవి కనబడుతుంటాయి ఈ బీచ్ లో కూడా. ఇంకో బీచ్ ఏంటంటే వెగేటర్ బీచ్. ఈ బీచ్ లో కూడా మనం వాటర్ రైడ్స్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ కూడా మనకి డాల్ఫిన్స్ కనబడుతుంటాయి అనమాట బోట్ లో వెళ్ళేటప్పుడు. అంజునా బీచ్. ఈ బీచ్ స్పెషాలిటీ ఏంటంటే ఈ బీచ్ లో నైట్ యాక్టివిటీస్ బాగుంటాయి అనమాట. అంటే నైట్ పబ్స్ లాగా కానీ లేదంటే బీచ్ బయట పార్టీస్ చేసుకుని ఉంటారు. ఈ బీచ్ ఏంటంటే నైట్ టైం చాలా రష్గా ఉంటుంది, చాలా క్రౌడ్గా ఉంటుంది. సో ఎక్కువ మంది పార్టీస్ చేసుకోవడానికి ఫుల్గా ఎంజాయ్ చేయడానికి వస్తారనమాట. సో ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ బీచ్. ఈ బీచ్ చాలా మంది ఇష్టపడతారు. ఈ బీచ్ కలాంగుట్ బీచ్ అనమాట. ఈ బీచ్ లో మాక్సిమం క్రౌడ్ అంతా ఈ బీచ్ లోనే ఉంటుంది. ఈ బీచ్ లో నైట్ పార్టీస్ ఉంటాయి, నైట్ పబ్స్ ఉంటాయి. ఫుల్గా డ్రింక్ చేసి ఎంజాయ్ చేయడానికి అయితే నైట్ ఈ బీచ్ సూపర్గా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే క్యాసినోస్ కూడా ఉంటాయి. ఇక్కడ క్రూజ్ రైడ్ కూడా ఉంటుంది ఈ బీచ్లో. ఈ క్రూజ్ రైడ్లో మనకి క్రూజ్లో క్యాసినోస్ ఉంటాయి, క్రూజ్లో పబ్స్ ఉంటాయి, క్రూజ్లో పార్టీస్ ఉంటాయి.
ఈ క్రూజ్ రైడ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అనమాట. ఈ క్రూజ్ రైడ్ కి అరౌండ్ అంటే వాళ్ళు మన ప్యాకేజెస్ ఉంటాయి, దాని ప్రకారం రేట్స్ తీసుకుంటారు. సో ఈ క్రూజ్ రైడ్ లో 1 అవర్ రైడ్ ఉంటుంది, లేదంటే 3 అవర్స్ అలా ఉంటుంది అనమాట. సో మీరు ఆ రైడ్ ప్రకారం ఈ ప్యాకేజెస్ ఉంటాయి. సో ఈ బీచెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మనకి ఇంకో కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. ఈ బ్యూటిఫుల్ ప్లేసెస్ ముందు ఇవన్నీ తిరగాలి అంటే కనుక మనకి ఇక్కడ లోకల్ వెహికల్స్ అవైలబిలిటీ ఉంటాయి. లోకల్ గా మన బైక్స్ రెంటల్ కి తీసుకోవచ్చు, లేదంటే కార్స్ రెంటల్స్ కి తీసుకోవచ్చు. సో తీసుకునే ముందు మీరు ఒక జాగ్రత్త పాటించాల్సి ఉంటుంది అనమాట. ఏంటి అంటే వాడి ముందే మనం అన్ని ఫొటోస్ తీసుకొని బైక్ స్టార్టింగ్ కండిషన్ ఎలా ఉంది, మన బైక్ ఇచ్చేటప్పుడు కండిషన్ ఎలా ఉంది చూపించండి. ఎందుకంటే ఇక్కడ కొంతమంది మేము ఇచ్చేటప్పుడు నీట్గా ఇచ్చే మీరు అది డ్యామేజ్ చేశారు, ఇది డ్యామేజ్ చేశారు, మన దగ్గర ఎక్కువ ఛార్జ్ చేసి మోసాలు చేస్తారనమాట. ఇంకొకటి ఈ బీచ్లో కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ మోసాలు కూడా ఉంటాయి. ఏంటి అంటే మసాజ్ అని చెప్తారు, లేదంటే గర్ల్స్ అని చెప్తుంటారు అనమాట. అలా చెప్పేసి మోసాలు చేస్తుంటారు. సో అవి కూడా నమ్మకండి. ఇంకోటి ఈ బీచ్లో మీరు షాపింగ్ చేసేటప్పుడు ఇవి డైమండ్స్, ఇవి రత్నాలు, ఈ స్టోన్స్ చాలా కాస్ట్లీ అని చెప్పేసి ఇలా మోసాలు చేస్తుంటారు. సో ఇవి కూడా అవాయిడ్ చేస్తే బెటర్. చూసుకొని జాగ్రత్తగా ఉండండి. ఈ బీచ్లో మోసాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. కొంచెం వెళ్ళినోళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటే చాలా బెటర్ అనమాట. సో మనం ఈ బీచెస్ అన్ని చూసుకునేటప్పుడు మధ్యలో చూసుకోవచ్చు, లేదంటే తర్వాత కూడా మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ప్లేసెస్ ఉన్నాయి అనమాట. అందులో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఏంటంటే చపోరా ఫోర్ట్. ఈ ఫోర్ట్ మనకి బీచ్ దగ్గరలో ఉంటుంది అనమాట. సో సముద్రానికి ఆనుకొని ఉంటుంది అనమాట. ఈ ఫోర్ట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ ఫోర్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ సన్ రైజ్ ని కానీ సన్సెట్ ని కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తారు. సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ ఈ బీచ్ వ్యూ నుంచి చూస్తే మాత్రం ఈ ఫోర్ట్ దగ్గర నుంచి ఆ బీచ్ వ్యూ సన్ రైజ్ సన్సెట్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది. సో ఈ చపోరా ఫోర్ట్ చూసుకున్న తర్వాత మనకి ఇంకో స్పాట్ ఉంది, అలాంటిదే అగోడా ఫోర్ట్ అనమాట. సో ఈ అగోడా ఫోర్ట్ దగ్గర మనకి లైట్ హౌస్ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వ్యూ పాయింట్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ ఫోర్ట్ కూడా చాలా పెద్దది అనమాట. ఫోటోలు దిగడానికి కానీ, లేదంటే ఎంజాయ్ చేయడానికి కానీ, పిక్నిక్ స్పాట్ లా కానీ చాలా బాగుంటుంది అనమాట. ఈ ఫోర్ట్, లైట్ హౌస్ కానీ, ఆ వ్యూ పాయింట్లు కానీ ఇంకా సూపర్ అనమాట. సో మనకి ఇక్కడ దగ్గరలో ఇంకొక ఐలాండ్ కూడా ఉంది. సో ఐలాండ్ పేరు ఏంటంటే చొరావో ఐలాండ్ అనమాట. ఈ ఐలాండ్ కి మనం అవైలబిలిటీ ఉంటుంది అనమాట. ఈ బోట్స్ లోకి వెళ్ళి ఆ చొరావో ఐలాండ్కి వెళ్తే కనుక మీకు అక్కడ మనం ప్లెజెంట్ గా నేచర్ని ఎంజాయ్ చేయడానికి, లేదంటే సైక్లింగ్ చేసుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ బర్డ్ శాంచురీస్ కూడా ఉంటాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ ని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ ఐలాండ్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. మనం ప్రపంచానికి దూరంగా ఉంటే అంత ప్రశాంతంగా ఎలా అనిపిస్తుందో, సో ఈ ఐలాండ్ కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఓల్డ్ గోవా. ఈ ఓల్డ్ గోవాని ఎక్స్ప్లోర్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ పోర్చుగీస్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కొన్ని చర్చెస్ కూడా ఉంటాయి. ఒకటి వచ్చేసరికి సెయింట్ అగస్టిన్ చర్చ్, ఇంకోటి వచ్చేసరికి బెసిలికా ఆఫ్ బామ్ జీసస్ అనమాట, ఇంకోటి వచ్చేసరికి మ్యూజియం ఆఫ్ క్రిస్టియన్ ఆర్ట్, ఇంకోటి వచ్చేసరికి సెయింట్ కజేటాన్ చర్చ్ అనమాట, ఇంకోటి వచ్చేసరికి అవర్ లేడీ ఆఫ్ మౌంట్ చాపెల్. సో ఈ ప్లేసెస్ కూడా ఇక్కడ ఉండే అనమాట. ఎక్స్ప్లోర్ చేయడానికి అంటే బాగుంటాయి. ఇక్కడ హిస్టరీ కూడా తెలుసుకోవచ్చు. ఇంకొక స్పెషల్ ప్లేస్ కూడా ఉంది. అదేంటి అంటే హౌసెస్ ఆఫ్ గోవా మ్యూజియం అనమాట. సో ఈ మ్యూజియం కూడా కన్స్ట్రక్షన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది ఒక షిప్ ఎలా ఉంటుందో ఈ బిల్డింగ్ కూడా షిప్ టైప్ లో కన్స్ట్రక్ట్ చేసి ఉంటుంది అనమాట. దీని లోపల మన ఈ పాత వాళ్ళ ఆర్కిటెక్చర్ కానీ, లేదంటే వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది, దాని స్టోరీస్ ఏంటి, దాని డిఫరెంట్ టైప్ ఆఫ్ అన్ని తెలుసుకోవడానికి కోసం ఈ మ్యూజియంకి వెళ్ళండి. సో ఈ మ్యూజియం కూడా చూడటానికి చాలా బాగుంటుంది. లోపల కూడా మీరు చాలా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడితో మన గోవా ట్రిప్ కంప్లీట్ అయిపోయినట్టే. సో మీరందరూ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్.